తాజాగా ఒక సమాచారం అందింది. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ రాకతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం పోలీసు యంత్రాంగంలో కదలిక. అర్ధరాత్రి సాయికృష్ణ కుటుంబ సభ్యులను పిలిచిన పోలీసులు కృష్ణలంక సిఐ నాగరాజుపై అప్పటికప్పుడు కేసు నమోదు. సాయికృష్ణ తల్లి ఫిర్యాదు ఆధారంగా నాగరాజుపై కేసు పెట్టారట. సిఐ నాగరాజుపై హత్య కేసు నమోదు చేశారు. కేసు విచారణాధికారిగా దిశ పిఎస్ ఏసీపీ దేవప్రసాద్ అన్నాయని నియమించారట. సో ఇది ఇప్పుడే తాజాగా అందిన సమాచారం. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇతరత్ర మళ్ళీ మనం డిబేట్ జరిగే క్రమంలో మాట్లాడదాం. ఇది వెంకటరెడ్డి గారు, మీ దగ్గర ఈ సమాచారం ఉందో సంక్షిప్తంగా దీని మీద చెప్తే ఆ తర్వాత డీటెయిల్గా మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారని వస్తుంది మనకు సంబంధించి. ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా పూర్తిగా రావాలి. అంటే ఈయన ఒక్కళ్ళ మీదే కట్టారా? ఓన్లీ ఒక సిఐ నాగరాజు మీదే ఆల్రెడీ హత్య జరిగిపోయింది అన్నట్టుగానే హత్య చేసి, ఎందుకంటే సమానంగానే బిఎన్ఎస్ 103/1 కట్టారంటే ఆల్రెడీ ఇది హత్య జరిగిపోయినట్టుగా, హత్యకు సంబంధించి. బట్ ఇక్కడ ఒక్క సిఐ నాగరాజు అని ఒకటే రాశారు ఆ డీటెయిల్స్లో. మరి ఒక్క సిఐ వల్ల కాదు కదా. అండ్ అదర్స్ అని కూడా ఏం పెట్టలేదు, అక్కడ పేర్లు ఏం రాయలేదు. అయితే అన్ని కేసులు అదర్స్ అని పెట్టేసి సిఐ నాగరాజు ప్లస్ అదర్స్ అనే రాయలే. అక్కడ ఒక సిఐ నాగరాజు అని రాశారు. ఎందుకంటే ఇప్పుడు సిఐ నాగరాజుకు చేయించాడు అనుకుంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అతను ఒక్కడే కొట్టాడు కదా, కానిస్టేబుల్తో కొట్టిస్తే ఉంటాడు. దాదాపుగా 6 ఉన్నారని సమాచారం ఉంది అక్కడ. రెండో అంశం ఏంటి, అతన్ని తీసుకొని వెళ్ళి అతను ఒక్కడే భుజాన మోసుకొని వెళ్ళో, లేకపోతే కారులో తీసుకొని వెళ్ళో, లేదా బండి మీద ఒక్కడే తీసుకొని వెళ్ళి ఏదైతే దహనం చేయడు కదా. సో దట్టు సిపికి తెలియకుండా, అంటే పోలీస్ కమిషనర్కి, విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలియకుండా అయితే జరగదు. ఎందుకంటే ఖచ్చితంగా ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తారు. ఎందుకు ఈరోజు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు అతను దేని మీద ఉన్నాడు, బయట న్యాయస్థానం ఇచ్చినటువంటి వారెంట్ మీద అతను తీసుకొని వచ్చారు. వారెంట్ మీద, కోర్టు వారెంట్ మీద తీసుకొని వచ్చినప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సింది ఎక్కడ? కోర్టులో కదా. అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా వదిలేసామని చెబుతున్నారు. ఇక్కడే అసలు దొరికిపోయారు వాళ్ళు. అదేం నార్మల్ విచారణకు తీసుకురాలి అతన్ని. కోర్టు వారెంట్ మీద తప్పించుకొని ఉన్నాడు కాబట్టి తీసుకొని వచ్చామని చెబుతున్నప్పుడు మిగతా అంశాల్లోకి మళ్ళీ వెళదాం మనం. ఇప్పుడు ఈ రోజుకైనా ఎఫ్ఐఆర్ కట్టారంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి డిమాండ్ చేయడం వల్ల ఇప్పటికైనా కొద్దిగా అయినా ఈ ప్రభుత్వంలో చలనం వచ్చిందని చెప్పాలి. రైట్. ఈ అంశం మీద పూర్తి స్థాయిలో డిబేట్ మళ్ళీ నడుపుదాం. రాంభూపాల్ గారు, మీరు చెప్పండి. ఈ ప్రతి గింజ కాదు కోటా మేరకే అని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్రం మా దగ్గర తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు చెప్పిన కోటా ప్రకారం తీసుకుంటామని చెప్పడం రైతులకి సమస్యే కదా. అలాగే ఎరువులు యాప్ ద్వారా ఎరువులు అనే దాని మీద తెలంగాణలో కూడా ధర్నాలు జరుగుతున్నాయి. ఏపీలో కూడా సామర్లకోట దగ్గర ధర్నా చేశారు. ఈ ప్రకటిస్తామన్నంత వరకు వెళ్తున్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏమిటి సార్? రెండోది, ప్రభుత్వం ఈ ఎరువులకు ఒక యాప్ పెట్టి లిమిటెడ్ గానే పడుతుంది. దీని ప్రధాన కారణం హార్మోస్ జలసంధి, ఇరాన్ యుద్ధం, ఈ కారణాలు ఇవ్వరు చెప్పారు. కానీ అది ఒక చిన్న కారణం. దానికంటే ముఖ్యమైనది, కేంద్ర ప్రభుత్వం ఎరువులకు సబ్సిడీ గత బడ్జెట్ లో 26,832 కోట్లు తగ్గించింది సార్. దాని ప్రభావంతో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. సబ్సిడీ లేదు కాబట్టి పూర్తి రేటు మార్కెట్ లో రైతులు పెట్టాలా. దానికి తోడుగా ఎరువుల సప్లై కొన్ని రాష్ట్రాలకు తగ్గుతుంది. ముఖ్యంగా మనలాంటి రాష్ట్రాలకు ముందు నుంచే కేంద్రం మాట్లాడి అవసరమైనటువంటి ఎరువుల్ని ముందస్తు అంచనా వేసి తెప్పించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు లేవు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎరువుల యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. దాంతోపాటు అనేక జిల్లాల్లో యూరియా కోసం గతంలో మనం చూసాం. ఎప్పుడైనా విత్తనాల కోసం రైతులు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు, సబ్సిడీ విత్తనాలు ఇస్తారంటే. ఇప్పుడు ఎరువులు కొంటాం, మాకు సప్లై చేయమని చెప్పేసి రైతులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి. ఎరువులు ఇవ్వక లేకపోతే పంటలు పెట్టలేము, క్రాప్ హాలిడే ప్రకటించుకుంటాం అనేటువంటి స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో. అంటే యాప్ పెట్టడం ద్వారా ఎరువులు తక్కువ సప్లై చేయాలన్నదా? రైతులకు అందరికి సాధ్యం కాదు కదా యాప్ అప్లై చేయటం. ఇవన్నీ కూడా 100% ఈ యాప్ అనేది ఎరువుల కొరత నుంచి తప్పించుకొని యాప్ పేరుతో రైతులు ఇవ్వడం ద్వారా ఆ రకంగా తగ్గించుకోవడానికి వాళ్ళ దగ్గర ఉండేటువంటి త్వరలో రైతుల మీదకి నెడతారు. రెండోది, పక్కన తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో పోరాడైనా సరే మేము ఎరువులు తెప్పిస్తాం, ఎరువుల కొరత లేకుండా చేస్తాం, అవసరమైతే కేంద్రం దగ్గరికి మేము పోతాం అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మద్దతు ఇస్తున్న ప్రభుత్వం కదా కేంద్రానికి. మీకు ఎందుకని ఎరువుల కొరత వచ్చింది? ఎందుకని కేంద్రంతో మాట్లాడటం లేదు? పదే ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు కేంద్రం దగ్గరికి పదే పొందుతున్నారు. ఎరువుల గురించి ఎందుకు మాట్లాడటంలా? ఎరువులు లేకుండా రైతులు ఇప్పుడు వ్యవసాయం చేసే పరిస్థితి ఉందా? ఒకవైపు ఏమో పంటలు విస్తారంగా పెరగాల, ఉద్యాన పంటలు
లక్షల ఎకరాల్లో సాగు పెరుగుతుందని ప్రకటనలు ఇస్తారు, ముఖ్యమంత్రి గారు సమీక్షల్లో మాట్లాడతారు. రెండో పక్క పంటకు కీలకమైన ఎరువులు మాత్రం సప్లై లేవు. ఎరువులకు యాప్ పెట్టడం ఏంది సార్ మరి అన్యాయంగా? ఎరువులకు ఈ యాప్ అవసరం లేని రైతు ఎవరు ఎరువులు తీసుకుని ఏం చేసుకుంటాడు? ఇంట్లో పెట్టుకుంటే అంత డబ్బు లేని రైతుల దగ్గర లేవు. ఎక్స్ట్రా ఎరువులు కొని దాచిపెట్టుకోవడానికి అదేమైనా స్టాక్ పాయింట్ కాదు. అవసరం ఉండేటివే కొనలేక రైతులు పంటలు పెట్టలేకపోతే ఎక్స్ట్రా కొంటారంటున్నారంటే అర్థం ఏమిటి? అంటే కావాలనే ఎరువుల సప్లై ఏదైతే తగ్గిందో దాన్ని బాధ్యత తీసుకోకుండా రైతులను ఎత్తికే నెట్టడం, ఆ యాప్ పేరుతో రైతులనే ఇబ్బందులు పాలు చేయడం, అది దీంట్లో ఉండే ముఖ్యమైన అంశం. రైట్, మీరు కూడా కామెంట్ చేస్తారా? ఇప్పుడు వాస్తవంగా మనం చూస్తామంటే ఈ గడిచిన 2 సంవత్సరాలుగా ఫస్ట్ ఏదైతే ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. సరే, ఎరువుల ధరలు పెరిగిన రైతుకి ఏమైనా అందుబాటులోకి వస్తుందా అంటే రానటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ యాప్ అని తీసుకొని వచ్చి అది పెద్ద గుదిబండలాగా. ఎందుకంటే సామాన్యంగా మీరు చూడండి సార్, ఇప్పుడు మనం కొద్దిగా చదువుకున్న వాళ్ళమే యాప్లు సరిగ్గా వాడాలంటే అదేంటో కన్ఫ్యూజ్. అదే ఇప్పుడు మీలాంటి సీనియర్ జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళకి అలాంటిది రైతుల్లో చదువుకోని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, చదువు తక్కువ చదువుకున్న వాళ్ళు, అది ఇంగ్లీష్లో యాప్లు వాడటం తెలియనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి వాళ్ళు ఎలా యాప్ని తీసుకొని ఎరువులను బుక్ చేసుకుంటారు? పైగా కౌలు రైతులు కూడా ఎక్కువ మంది ఉంటారు. కూడా ఈసారి సాయం కూడా సరిగా ఇవ్వట్లేదట. ఈసారి కౌలు రైతులకు ఈసారి కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కౌలు రైతులకు కూడా 13,500 కేంద్ర ప్రభుత్వం వల్ల కౌలు రైతులకి ₹1 కూడా ఇప్పుడు కూడా ఇవ్వట్లా. కానీ రాష్ట్ర ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 13,500 కౌలు రైతులకు ఇచ్చారు, ఏదైతే రైతు భరోసా కింద. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో చూస్తే కౌలు రైతులకి ₹1 కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటిది లేదు. కౌలు రైతులకి ఈసారి కూడా సారీ అని చెప్పి వాళ్ళు వార్త రాశారు. నిజంగా అప్రిషియేట్ చేయాలి పేపర్ను కూడా. రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్గా రైతులు డిమాండ్ చేస్తుంది, అంతకుముందు యూరియా ఎలా ఇచ్చారో సార్ లైన్లో నిలబడని తీసుకుంటా అంటున్నారు, అలా ఏమంటున్నారు. అంతకుముందు లైన్లో నిలబడి తీసుకునే విధానం ఉండేది కాదు, రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ అందుబాటులో ఉండేది. ఈరోజు అందుబాటులో లేకపోవటం, యాప్ పెట్టకపోతే సార్ అంతకుముందు 5 బస్తాలు డైరెక్ట్గా నేరుగా వచ్చేదంట రైతులకి. ఈరోజు ఈ యాప్ వల్ల ఏంది, అది బుకింగ్ తక్కువ, అంటే బుక్ చేయటం రావట్లేదు, రెండో స్టాక్ అక్కడ చూపించదు, సో సకాలంలో రైతులకు అందటం ఉండదు, సో బుక్ చేసుకునే అమౌంట్ కూడా వచ్చేటటువంటిది ఉంది. ఇన్ని రకాల కష్టాలు ఉన్నాయి, అంటే వాడటం చాలా మందికి రాదు. సో అందుకని యాప్ తీసేసేయమని చెప్పి రైతులు డిమాండ్ చేస్తారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఈ యాప్ పెట్టారు, అది కూడా దీని మీద కూడా ఇక్కడ కూడా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఈ వర్షాభావం పరిస్థితులు ఏర్పడుతున్నాయి, తక్కువగా ఉంది, అందువల్ల మీరు తొందరపడి నాట్లు ఇవి పంటలు మొదలు పెట్టొద్దని కూడా ఇచ్చారు. అది ఒక రకంగా అప్రమత్తం చేయటమేమో, విత్తనాలు వేసి నష్టపోకుండా. ఈ సంవత్సరం చాలా వర్షాలు తక్కువ అనేది బయట కూడా సరిగా పడితే పర్వాలేదు, కానీ లేదంటే రైతులకు నష్టపోకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవడం మంచిదని నాకు అనిపించింది.